అంత అల్గా గానిస్తారా మా వాళ్ళని ఎట్లనే తీసుకుంటామా ఈసారి అంటే వాడు ఒక మాట అంటారు, రెడ్డి గారు మేము పోతాం కానీ మేము పోతే మీరు ఎట్లా పోతారంటారు. నీ అమ్మాయి ఎక్కడి కథ ఎవరి సొమ్ము ఎవరు తింటుండు, ఎవరి నీళ్ళు ఎవరు తాగుతుండు, మేము పోతాను ఎట్లా పోతాం అంటే ఇది వరకు గొప్పలు అన్నారు. మేము వచ్చే మీకు భోజనం నేర్చుకుని పోయాను. నేనంటే నువ్వు నీరా నాకు అర్థం కాదు. 300 ఏళ్ళ నుంచే మాది బిర్యానీ, షేర్వాణి, కుర్బానీ. ఇక బిర్యానీ పంచాయతీ పడి ఎవడో ఆంధ్ర టీవీలో తగిలినా. కేసీఆర్ గారు మా ఉల్వ సార్ టేస్ట్ తెలుసా నీకు? ఉల్వలు మాకెందుకు తెలియదు పోయి మా దగ్గర ఎద్దకు పెడతామని నేను. నిజమే కదా, నేనేమో నవ్వద్దని చెప్పిన. అందరం పల్లెటూళ్ళకి వచ్చిన ఎట్లా పెట్టమ్మా అట్లాంటి మేము పశువులు తిట్టినట్టు నువ్వు ఎందుకు నువ్వు ఆలోచించుకో. నేనేం చెప్పాలి, నువ్వు దూరతున్న పోతావో ఏదో నువ్వు ఆలోచించుకో. నేనెందుకు చెప్పాలి? ఇక ఇట్లా కాలుకి పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకి. ఒక్క ఇష్యూ మీద సమాధానం చెప్తారా? ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే మా రాజమండ్రి సభ పెట్టి ఒక నీళ్ళ మీద మాట్లాడిందా? ఏమేలో మీరే నిర్ణయం చేయలేదు. ఒక సమస్య మీద మాట్లాడిందా? ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా. స్నేహితం, కలిసి ఉండడం, విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసం అనేది పోయిన తర్వాత ఇంకోటి ఏమంటే నేను నీతో దోస్తి ఉండరా భయ. ఇవాళ తెలంగాణ అదే అంటుంది. లేదు నువ్వు జబర్దస్త్ నాతో దోస్తున్నానంట. భార్య భర్త విడిపోవడానికి మన రాజ్యాంగ హక్కుల్ని, చట్టంలో అవకాశం ఉంది. రెండవది నా భూమి చూపించారు ఆంధ్రలో మన ఉండవాలి కానీ పుణ్యమని నా ఉపన్యాసం తరించారు వాళ్ళు. అక్కడ మమ్మల్ని రాక్షసులు అన్నాడు, మమ్మల్ని దొంగ అంటే నేను ఒక మాట్లాడుతున్నా. ఎత్తుకపోయేటోని ఏమంటారు? మీరు మా నీళ్ళు ఎత్తుకపోయినరా లేదా? మా ఉద్యోగాలు ఎత్తుకపోయినరా లేదా? మా నిధులు ఎత్తుకపోయినరా లేదా? నేను చెప్పాలి. ఇట్లా ఎత్తుకపోయిన ఏమంటారు? దొంగ అంటారు. పట్టి పీడిస్తూ ఏమంటారు? పిశాచి, రాక్షసి అంటారు. మమ్మల్ని పట్టి పీడిస్తారు. రేపు 50-60 ఏళ్ళకు ఎన్ని రకాలుగా బాధ పెడుతున్నారు? మమ్మల్ని పీడిస్తున్నారు కాబట్టి అక్రమంగా, అన్యాయంగా మిమ్మల్ని రాక్షసులు అంటాం. ఒక్కసారి కాదు, ఉండవెళ్ళి 1000 సార్లు అంటాం. దయ్యం బట్టి ఏం చేస్తారు? దయ్యం దిగదాకా కొడతారు, యాపకం వెళ్తారు. తెలంగాణ వచ్చేదాకా, రాష్ట్రం ఏర్పడేదాకా మిమ్మల్ని ఇస్తే అంటాం. మీకు ఇజ్జత్ ఉంటే, పౌరుషం ఉంటే తెలంగాణకు తీర్మానం చేసి నడువులు. లేదంటే మీ బతుకు ఇదే బదాలు పాలైతేనే ఉంటుంది. ఎందుకు సహించాలి? మేము ఎందుకు భరించాలి? మిత్రులారా, నేను ఇంకో మాట చెప్తా ఉన్నా. ఇవాళ 3 తరాల నుంచి కాంగ్రెస్ ఉన్న కూటమి మనకు మోసం చేసింది. మన ఉద్యమ స్థాయి తక్కువ లేదు, జాతీయ స్థాయికి తీసుకుపోయినాం, అద్భుతమైన స్థాయిలో ఉన్నాం. ఇవాళ ఈ తుక్కు కాంగ్రెస్ కూటమి వద్దంటే మరో జాతీయ కూటమి తలకెత్తుకొని ఉన్న తెలంగాణ ఎన్డీఏ మేం చేస్తామని వాళ్ళు చెప్తున్న డంకా బజాయించి. దట్ ఈస్ ది హైట్, దట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ టుడే. ఆంధ్రోలు ఇంత మర్యాద మనం అడుగుతుంటారు. వీళ్ళకు చరిత్ర ఉంది. పొట్టి శ్రీరాములు గారు మహానుభావుడు అని, పాపం మంచు త్యాగజీ. మా తెలుగు వాళ్ళకు రాష్ట్రం కావాలని పాపం దీక్ష దిగాడు, నిరాహార దీక్ష. సేమ్ నేను కూర్చున్నప్పుడు ఎత్తైతే అయిందో 11 రోజులకే నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ప్రకటించండి, ఎవరు నెహ్రూ, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని పోయి కర్నూలు రాజధానిగా. శ్రీరాములు గారికి నువ్వు దీక్ష విరమించాను. ఆంధ్రలో బుద్ధి జ్ఞానం ఉంటే గంత త్యాగజీవిని, ఒక జాతి కోసం ప్రాణాన్ని బలిపెట్టిన మనిషిని బతికించుకుంటారా, చంపుకుంటారా? వాళ్ళ పనిచేయలే, కిరికిరి కాదు కదా. ఏం చేసిండ్రు? మద్రాస్ సిటీ మనకే కావాలని నువ్వు అట్లే కూర్చోను. పాపం ఆయన త్యాగజీవి నిజమే. అరే నేను ఇట్లే కూర్చోండి, నీ అమ్మ వస్తుంది కావచ్చు మద్రాస్ అని పాపం ఆయన అట్లే కూర్చున్నాడు. 50 రోజులు చచ్చిపోయింది పాపం. అప్పుడు ఇవాళ మేము అంటే అంటున్నారు
మీరేమన్నారు బిడ్డ మద్రాసు నుంచి విడిపోయినాడు రాజాజీని బొద్దింక అన్నారు, నామాల నల్లకాకి అన్నారు, మీ కరుణశ్రీ మీ పద్యాలు రాష్ట్రం జంధ్యాల పాపయ్య శాస్త్రి పద్యాలు రాసిన పాపం వాళ్ళ మీ తమిళ పొల మీద. ఇవాళ హైదరాబాద్ మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఆనాడు మద్రాసు మీద గట్టిగా మాట్లాడితే ఆనాడు మద్రాసు ముఖ్యమంత్రి ఉన్న రాజాజీ పెద్ద స్టార్ వాట్ పాపం మంచోడు, స్వతంత్ర పోరాట యోధుడు, ఓపిక సంయమన ఉన్నోడు. కానీ ఆంధ్రలో అయితే కిరికిరికి ఆయన కూడా సహనం కోల్పోయి ఢిల్లీ నుంచి రాష్ట్ర ఏర్పాటు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటై గజెట్ నోటిఫికేషన్ రాగానే ఆంధ్ర కుక్కల్లారా 24 గంటలకు కాల్ చేసి పని లేకపోతే తన్నెళ్ళ కొడతాను. ఏమైతుంది మరి, చెంబాలక దేవులకు చెప్పాలక పూజ. మంచి మాట కాకపోతే ఏం చేస్తాం, దయ్యం దిగదాకా ఎత్తదని కూడా కొడతాం. వీళ్ళకి గౌరవంగా మర్యాద ఇక్కడి నుంచి పోయే కర్మ లేనట్లుంది కాబట్టి ఇలా కాంగ్రెస్ కూడా మేకపోతే వారికి విషయాలు లేదు. తెలంగాణ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు, అన్ని సందర్భాలలో ఐక్యంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళకి ఇజ్జత్ ఉందా? ఇంకా చెప్పానంటే ఇప్పుడు దేశపాల్ శ్రీనివాస్ గారు అంటాడు వరుసగా 2 హోమ్ మినిస్టర్ మాట తప్పేశారు.